వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నికల్లో సాధారణంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు అంటే ఖచ్చితంగా ప్రజలేని చెప్తారు. ఓటర్ వేసే తీర్పు మీదే ఆధారపడి ఉంటుంది ఎవరు గెలుస్తారని. కానీ ప్రస్తుతం మాత్రం అసలు 2024 ఎన్నికల్లో ఎవరిది గెలుపని డిసైడ్ చేయాలంటే పొత్తులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జనసేన, తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ కలిసే ఉన్నాయి పొత్తు ప్రకటించిన తర్వాత. ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీ కలుస్తుందా లేదా అనేది ఒక పెద్ద కీలకమైన డౌట్. $1 మిలియన్ ప్రశ్న. అమిత్ షా గారితో చంద్రబాబు గారు భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలుస్తాను అన్నారు. కాకపోతే అది జరగలేదు. అసలు ఏం జరిగింది అనేది ఇప్పటికీ కూడా అది ఒక ప్రశ్నార్థకంగానే మారింది. ఇది అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు నమస్తే అండి. ఎలా చూడాలి, అసలు పొత్తు పెట్టుకోవడానికి మీ పార్టీ సిద్ధంగా ఉందా, లేదు అంటే మేజర్ గా వినిపిస్తున్న ప్రశ్న? ఎందుకంటే ఆల్రెడీ జరిగి ఒక 2-3 డేస్ అయిపోయింది కాబట్టి. వైసీపీ, బీజేపీ అంటే మోడీ, జగన్ గారు కలిసి ఒక సేఫ్ గేమ్ ఏమన్నా మొదలు పెట్టారా? శేఖర్ గారు, పొత్తులు ఎన్ని పెట్టుకున్నా అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలేనండి. ఇందాక మీరు చెప్పినట్టు ప్రజలే నిర్ణేతలు. ఎందుకంటే పొత్తులు నాయకులు, పార్టీలు ఇష్ట ప్రకారం పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ యొక్క పొత్తు నైతికమా, అనైతికమా, సహేతుకంగా ఉందా లేదా, ప్రజలకు ఇచ్చిన ఎజెండా ఏంటి, ఏ రకమైన ప్రత్యామ్నాయ పరిపాలన ఇస్తున్నారు అని ఫైనల్గా డిసైడ్ చేసేది ప్రజలు. సో ప్రజారంజకంగా పొత్తు ఉందా లేదా అని తెలిసేది ఎన్నికల తర్వాత. అదొకటి. సరే, ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ పొత్తులో ఉన్నాం జనసేనతో. అది ఇప్పుడు కాదు, 4 ఏళ్ల క్రితం నుండి జనవరి 16, 2020 నుండి జనసేనతో భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాం. ఆ రోజు విజయవాడలో ఇచ్చిన ఉమ్మడి స్టేట్మెంట్, వైసీపీ, టీడీపీ 2 ఒకే తాను ముక్కలు, అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు. సో ఈ 2 పార్టీలకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి వెళ్ళాలి. రాష్ట్రంలో నీతివంతమైన పాలన, నిజాయితీమైన పాలన, కేంద్రంలో ఏ రకంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన అందిస్తే అటువంటి పరిపాలన అందించాలన్నదే ఉమ్మడి పార్టీల యొక్క కామన్ ఎజెండా, ఎటువంటి షరతులు లేకుండా. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీలనివ్వను అంటాం చెప్పడం సభలో, ఆ తర్వాత పొత్తులకు సిద్ధం అంటాం, ఆ తర్వాత స్లోగా వెళ్ళి సెప్టెంబర్ 13, 2023 సెంట్రల్ జైల్లో బయటకు వచ్చి నేను టీడీపీతో కూడా వెళ్తాను. అయితే ఈ విషయాన్ని నేను బీజేపీ కేంద్ర పెద్దతో మాట్లాడలేదు, నేను ఎన్డీఏలోనే ఉన్నాను, నేను మాట్లాడతాను అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు బీజేపీలో పొత్తులో ఉన్న జనసేనని తెలుగుదేశం పార్టీ వన్ సైడ్ లవ్ స్టోరీ అంటూ కొంతవరకు లాగింది. సో ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళే తరుణంలో రేపో ఎల్లుండో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రజలకైతే స్పష్టంగా చెప్పాలి కదా. మేము చెప్పాలి స్పష్టంగా ఎవరెవరు వెళ్తారు, ఏ రకంగా వెళ్తారు అన్నది చెప్పాలి. వాళ్ళతో కలిసి వెళ్తాం లేదా. ఎందుకంటే ఇండివిజువల్ గా కూడా ఇటీవల మేము జనవరి 3వ తారీఖు విజయవాడలో ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఉమ్మడి తీర్మానం కూడా చేశాం. ఏం తీర్మానం ఏంటి? ఉమ్మడి తీర్మానం అంటే పదాధికారులందరూ ఉమ్మడి కేంద్రం నుంచి దూతలతో సహా చేసిన ఏంటంటే, ఉమ్మడి అంటే అదే అందుకని అంటారు. ఉమ్మడి అంటే రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం అందరూ కూర్చొని ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్, రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ కి, టీడీపీకి, వైసీపీకి అవకాశాలు ఇచ్చారు, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అన్న. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నదే మా యొక్క తీర్మానం, సింగిల్ లైన్ తీర్మానం. అంతేగాని పొత్తులు, ఎత్తులు అనేది కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది. మేము అందుకనే ఆ తీర్మానానికి కట్టుబడే ఈ రోజు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలు ఓపెన్ చేశాం. అన్ని స్థానాలు 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడానికి ఆశావాహుల జాబితా తీసుకున్నాం. ఉమ్మడి దగ్గరగా 3,000 మంది దరఖాస్తులు కూడా రావడం జరిగింది. ఇదే కాక కేంద్ర పార్టీ దగ్గర కూడా దరఖాస్తులు ఉన్నాయి. సో మేము ఇండివిజువల్ గా వెళ్ళటానికి ఏ పరిస్థితుల కన్నా సరే సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర నాయకత్వం. అయితే పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకునేది ఫైనల్ గా కేంద్ర నాయకత్వం. వారు ఏం చెప్తారు ఏంటి అని చూస్తాం. అప్పటి వరకు మాత్రం మేము తప్పనిసరిగా ఈ రోజు మొన్నటి నుంచి కూడా పల్లెకి బీజేపీ గడప గడప కమలం కార్యక్రమాల్లో ఇంకా మీరు ఫోన్ చేసిన ముందు కూడా గ్రామాల నుంచి తిరిగి వస్తున్నాం. సో ప్రతి గ్రామానికి మేము వెళ్తున్నాం, ప్రతి ఎజెండా చెప్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకి రీచ్ అయ్యాయి. సో పొత్తులు అన్నది శేఖర్ గారు అది కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది, అమిత్ షా గారు కేంద్ర నాయకత్వం చూసి. రాష్ట్ర అధినాయకత్వం నేతృత్వంలో మీ పనులు మీరు చేసుకెళ్ళిపోతున్నారు. మీరు ఎప్పుడు చెప్పినట్టు గడప గడపని వెళ్ళాను. అమిత్ షా గారు పిలిచి కూర్చోబెట్టారు అంటే పొత్తులకు సిద్ధమయ్యా? అంతకుమించి టీడీపీకి, బీజేపీకి మధ్య మాట్లాడుకోవడానికి వేరే ఏమైనా ఉంటాయి? టీడీపీ అధికారంలో లేదు, కొన్ని వెళ్ళి కలిసిందంటే ఏం జరిగింది అక్కడ? అంటే శేఖర్ గారు, గత సంవత్సరం జూన్ మాసంలో బహుశా 2-3 తారీఖులు అనుకుంటా, ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే అమిత్ షా గారిని అదే అర్ధరాత్రి కూడా కలిశారు. ఏం మాట్లాడారు, ఏం చేశారు ఈ రోజు వరకు తెలియదు. అయితే అప్పుడు కొన్ని
వాళ్ళకి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ పత్రికలు తెలంగాణతో పొత్తు కుదిరిపోయినాయి. సంఖ్యలు అంకెలు పార్లమెంట్ ఎన్ని, అసెంబ్లీలు ఎన్ని కూడా వచ్చాయి. అదేనా అయిందా? తెలంగాణ ఎన్నికల్లో మేము వెళ్ళింది భారతీయ జనతా పార్టీ జనసేనతో. తెలుగుదేశం పార్టీ కనీసం పోటీ కూడా చేయలేదు. సో ఇప్పుడు కలిశారు మళ్ళీ. ఏంది కలిసారు, ఎందుకు కలిసారు అంటే సాక్షాత్ అచ్చెన్నాయుడు గారికి తెలియదు. ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి తెలియదు. ఆయన ఏమంటున్నారు, కలిసిన మాట వాస్తవం, ఎందుకు కలిసారు నాకు తెలియదు, ఆ తర్వాత చెప్పినప్పుడు డిస్కస్ చేసి తెలియజేస్తాం అంటున్నారు. సో కలిసిన వారికే తెలియకపోతే కేంద్ర హోంమంత్రి గారు ఎందుకు కలిశారో అనేది ఒకటి తెలియదు, ఎవరికి తెలియదు. పొత్తుల గురించి చర్చ జరిగిందా, వ్యక్తిగత అంశాలు చర్చ జరిగాయా, లేకపోతే వారి మీద కేసులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ మధ్య జైలు నుంచి బయటకు వచ్చారు. సో వారి యొక్క అనుభవాలు పంచుకుంటాకి వెళ్ళారా, లేకపోతే ఏం మాట్లాడతాకి వెళ్ళారు? ఒకసారి ఈ భేటీకి ముందే ఒక 2 రోజుల ముందు సోమవీర్రాజు గారు ఒక ప్రకటన చేశారు. 170 స్థానాల్లో మేము సిద్ధమైపోతున్నాం, దాదాపు 3000కు పైగా అప్లికేషన్లు కూడా మా దగ్గర ఉన్నాయి 170 స్థానాలకు సంబంధించి. చెప్పిన 2వ రోజే ఈయన వెళ్ళారు, కలిశారు. మీరు అన్నట్టు అంతఃపుర రహస్యం ఏంటనేది మీరు బయట పెట్టట్లేదు, వాళ్ళు బయట పెట్టట్లేదు. 2014 రిపీట్ అవబోతుందా? అదే గనక జరిగితే అప్పుడు కమిట్ అయిన 15 స్థానాల అంతకు మించి ఎక్కువ కోరుకునే అవకాశం ఏమన్నా ఉంది? మా పార్టీ పెద్దలు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు నేను చెప్పిన ఈ వీడియో స్టార్టింగ్ లో నేనే చెప్పాను. నేను చెప్పిన, ఆయన చెప్పిన, ఎవరు చెప్పినా ఒకే లైన్, పార్టీ లైన్. ఆ ప్రకటన ఆ యొక్క తీర్మానం నేను ఇందాక చెప్పాను, జనవరి 3వ తారీఖు తీసుకున్నాను. సో మా ప్రయాణం హైవే, మేము వెళ్ళిపోతా ఉంటాం. వచ్చేవాళ్ళు అప్పుడు చూస్తారు, కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది. ఎందుకంటే ఈ రోజు గ్రామాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని జేజేలు పలుకుతున్నారు. ఈ రోజు వాతావరణం చాలా సుహృద్భావ వాతావరణం, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. సో ఆ రకంగా మేము ముందుకు వెళ్తాం. సో పొత్తుల విషయం అనేది అప్పుడు చూద్దాం. ఎందుకంటే మీరు అది మన చేతుల్లో లేదు కదండి. నా స్థాయిలో నాలాంటి సామాన్య కార్యకర్త దాని మీద కమిట్ అయ్యేది. నిన్న అమిత్ షా గారు ఏదో గ్లోబల్ బిజినెస్ సమిట్ లో మాట్లాడినప్పుడు నావిక గారు అడిగారు, ఏంటి ఎన్డీఏ కూటమి మీ యొక్క కుటుంబాన్ని పెంచుకుంటున్నారు, ఇలాగా నితీష్ కుమార్ గారు వస్తున్నారంటే, మాకు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, ఇంట్లో ఉంటే ఫ్యామిలీ ప్లానింగ్ కానీ ఈ పార్టీలో లేదు అని చెప్పడం జరిగింది. అలాగే వారు స్పష్టంగా చెప్పింది అంటే, భారతీయ జనతా పార్టీ 7 దశాబ్దాలుగా ఒకే సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తున్నాం. ఏకాత్మత, మానవవాదం, అంత్యోదయ సిద్ధాంతం. దీనికి నచ్చిన వాళ్ళు వస్తుంటారు, జాయిన్ అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఎప్పుడు ఎవరిని వెళ్ళమలేదు, ఏ మిత్రపక్షాన్ని మేము వెళ్ళమలేదు. వాళ్ళ రాష్ట్ర రాజకీయ పరిస్థితి కావచ్చు, కొన్ని కారణాలు వెళ్ళారు. మళ్ళీ వస్తే మాకు అభ్యంతరం లేదన్నారు. అదే సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిశారు కదా, ఇక్కడ కూడా మీరు ఎన్డీఏ కుటుంబాన్ని పెంచుకుంటారా అంటే, అమిత్ షా గారు అన్ని ఈ వేదిక మీద చెప్పలేం కదా, కొన్ని రోజుల్లో దాని మీద స్పష్టత వస్తున్నారు. వెంటనే పంజాబ్ లో అకాలీదళ్తో చర్చలు జరుగుతున్నాయంటే, అవును చర్చలు జరుగుతున్నాయి, ఇంకా ఫైనలైజ్ కాలేదని. సో ఇలాగా అమిత్ షా గారు, పెద్ద నాయకుడు, హోంమంత్రి గారు, మా పార్టీ నాయకులు ఒక లైన్ ఇవ్వడం జరిగింది. సో దానిలోనే మనం ఏదైనా లాక్కోవాలి తప్పితే దీనిలో నిజంగా పొత్తుల మీద జరిగినాయా అన్నది కూడా ఆ వ్యాఖ్యల నుంచి ఎక్కడ స్పష్టత లేదు. పార్లమెంటు సాక్షిగా మోడీ గారు చేసిన ప్రకటన, లేదంటే చాలా గట్టిగా వ్యక్తం చేసిన ధీమా 370 పార్లమెంటు స్థానాలు ఈసారి గెలిచి తీరతాం అనేది, ఎన్డీఏలో కలుపుకునే పార్టీలను పెంచుకునే విషయంలో టీడీపీని స్వాగతించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అదేమైనా జరుగుతుందా? సార్, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీకి ఒంటరిగా 370, ఎన్డీఏకి 400 తగ్గమన్నారు. కొంతమంది అనుకోవచ్చు ఇది చెప్తారులే అని. 2014 ఎన్నికల ముందు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ గారు బీజేపీకి ఒంటరిగా 280 సీట్లు తగ్గమన్నారు, అలాగే వచ్చాయి. అలాగే ఎన్డీఏకి 300 తగ్గమన్నారు, అలాగే వచ్చాయి. 2019లో ఇది 5 రాష్ట్ర ఎన్నికలు ఓడిపోయారు, మీరంత పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి వెళ్ళి కాంగ్రెస్ తో చేతులు కలిపిన సందర్భాలు మనం చూసాం. ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటి, బీజేపీకి 300 తగ్గవు, ఎన్డీఏకి 350. అదే జరిగింది. ఇప్పుడు అంతకు మించి వాతావరణం ఉంది. సో తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు, 100% అదే కాంగ్రెస్ పార్టీకి 40 కూడా రావన్నారు. అసలు ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీకి దశాబ్ద కాలంగా ప్రతిపక్ష హోదా కూడా లేదు. డౌట్ ఏంటి మీ ధీమా, మీ హైకమాండ్ ధీమా? ఒక బలమైన ప్రతిపక్షం లేకపోవడమా, ఐఎన్డీఏ కూటమిలో బలం తగ్గిపోవడం, వీగిపోవడం? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చాక వారి యొక్క పాలన ఎంత పారదర్శకంగా ఉందంటే, ప్రతి 5 ఏళ్లకి ఎన్నికలకి వెళ్లే ముందు ప్రజల ముందు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడుతున్నారు. నేను 5 ఏళ్ళు ఇది చేశాను, ఇదిగో 4 కోట్ల ఇల్లు నిర్మాణం చేశాను, ఇదిగో జాతీయ రహదారులు ఇదివరకు 90,000 కిలోమీటర్లు 1,50,000 కిలోమీటర్లు చేశాను, ఇదిగో మెడికల్ కాలేజీలు నేను రాకముందు 2014 ముందు 380 ఉన్నాయి, ఇప్పుడు 750 చేశాను. అలాగే యూనివర్సిటీలు ఉన్నాయి, ఐఐటీలు, ఐఐఎంలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని చేశాను. ఎయిమ్స్ ఇదివరకు 7 ఉన్నాయి, ఇప్పుడు 23 చేశాను. అలాగే పేదలకి 10 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. అలాగే ముద్రా రుణాలు దేశవ్యాప్తంగా 25 లక్షల కోట్ల ముద్రా రుణాలు ఇచ్చాను. సో ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ముందు పెడుతున్నారు.
రైల్వే లైన్లు, వందే భారత్ రైల్వే లైన్లు కాదు, ఎలక్ట్రిఫికేషన్. స్వతంత్ర భారతదేశంలో కేవలం 20,000 కిలోమీటర్లు రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ అయితే ఈ రోజు 10 ఏళ్లలో ఇంకో 20,000 అయిపోయింది. 100% పూర్తయిపోయింది. ఆల్మోస్ట్ వచ్చే నెల అయిపోతుంది. సో ఇంత వేగంగా పారదర్శకంగా పనిచేసే సేవకుడు, ప్రధాన సేవకుడు డే 1 మొదటి రోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు అన్నారు, ఈ రోజు కూడా అదే మాట. నేను ప్రధాన సేవకుడు 140 కోట్ల ప్రజలు అదే కోరుకుంటున్నారు. అటువంటి సేవకుడు కావాలని కోరుకుంటున్నారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ కనపడుతుంది, అన్ని రంగాల్లో కనపడుతుంది. సో అందుకని ఇంకా ప్రజలకు భారతీయ జనతా పార్టీ వైపు మద్దతు పెరిగింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రేమ పెరిగింది. అందుకని ఆ రకంగానే ఓట్లు కూడా రిఫ్లెక్ట్ అవుతాయి, వారిని ఆదరిస్తారు, మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గణనీయమైన సీట్లు సాధించుకుంటామన్న నమ్మకం అయితే, దృఢ విశ్వాసం అయితే మాకు ప్రజల మీద ఉంది. దీంట్లో అయోధ్య అంశం మీద ఎంతవరకు మీకు ధీమా కనబడుతుంది? అంటే ఉత్తరాది లాంటి రాష్ట్రాల్లో అయితే అది సక్సెస్ అవుద్దేమో కానీ హిందుత్వం సంబంధించి, దక్షిణాదిలో అయితే అది కష్టం అనేది కూడా వినిపిస్తున్నది. దాని మీద అయోధ్య రామ మందిర నిర్మాణం అన్నది భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో దశాబ్దాలుగా పెట్టినటువంటి ఎజెండా. మేము ఇప్పుడు ఏదో కొత్తగా చేస్తాం కదా, దశాబ్దాలుగా ఉన్నటువంటి ఏ పార్టీని పెట్టలేదు. ఎందుకది? భారతదేశ ప్రజల యొక్క ఆత్మ, మన సంస్కృతి, శతాబ్దాల క్రితం జరిగినటువంటి తప్పుని కరెక్ట్ చేయాలి. ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క ఆత్మ పునరుజ్జీవం చేయాలి అని భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. అలాగే ఈ రోజుకి అది సాకారం చేయగలిగాం. తప్పనిసరిగా ఆ క్రెడిట్ అయితే మీకే దక్కుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆ ప్రభావం ఉంటుందా? దానివల్ల మీకు ఏమైనా ప్రయోజనం ఉంటుంది? ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హిందువులే ఆనందపడుతున్నారు. ప్రపంచ దేశాలు, అది థాయిలాండ్ అని కాదు, ఇండోనేషియా అని కాదు, న్యూజిలాండ్ అని కాదు, అమెరికా అని కాదు, ఆస్ట్రేలియా అని కాదు, లేదా ఇంగ్లాండ్ అని కాదు, ఎక్కడన్నా సరే మనం చూసాం కదా ఏ రకంగా అన్ని చోట్ల ర్యాలీలు తీసి ఎలా చేస్తారో. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులే కాదు, కర్ణాటకలో ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? అప్పటికే అయిపోయింది అంత, ప్రారంభోత్సవం ఒక్కటే జరగలేదు. ఏంటిది? కర్ణాటకలో ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? దక్షిణాదిలో ఎలక్షన్స్ కట్టారా? మేము ఎలక్షన్ ఎజెండా అంటలేదు. మేము ఏంటంటే రామాలయ నిర్మాణానికి ఎలక్షన్ కి లింక్ మేము చేయట్లేదు. నేను అలా అనలేదు. ప్రయోజనం తర్వాత విషయం. మేము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రయోజనాల కోసం, ఎన్నికల ప్రయోజనాల కోసం, మేము ఎన్నికల కోసం ట్రిక్కుల కోసం అలా ఎప్పుడు చేయలేదు. నేను ఇందాకంతా మీకు చెప్పింది మన భారతదేశ సంస్కృతి, ఈ నేలలో పుట్టిన మన శతాబ్దాలు, మన పూర్వీకుల యొక్క ఆకాంక్షని నెరవేర్చాలని, కానీ తద్వారా ఎన్నికలకి వెళ్ళిపోయి మేము ఓట్లు దంచుకోవాలని మేము ఎప్పుడు అలాగా నేను అనలేదు, మా నాయకులు ఎప్పుడు అనలేదు. సో ఎన్నికల ఎజెండా అది కాదు. మేము చేస్తామని చెప్పాం. ఆర్టికల్ 370-35 రద్దు చేస్తామన్నాం. రద్దు చేస్తే రక్తాలు ఏర్లై పారుతాయన్నారు. అయినా ఒక్క రక్తం బొట్టు పడకుండా చెందకుండా చేశాం. ఓడినా గెలిచినా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే, మేము పని చేసుకుంటా వెళ్తాం. దానికి నచ్చిన వాళ్ళే మాతో పాటు వస్తారు, నచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు. ఫైనల్ ఒకసారి పొత్తుల గురించి మాట్లాడుకుంటే, ఎన్ని సీట్లు పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి రావచ్చు ఒకవేళ పొత్తు కుదిరితే? అంటే పొత్తు గురించి మాట్లాడుతున్నారు అన్నది ఒక ఊహాగానం మాత్రమే. మీడియాలో వస్తున్న ఊహాగానం. అది మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాళ్లే సంఖ్యలు ఇచ్చేస్తున్నారు, వాళ్లే సంఖ్యలు ఇస్తున్నారు. ఓకే, ఊహాగానం చెప్తారా వాస్తవం చెప్తారా? సార్ ఇప్పుడు మీడియాకి స్వేచ్ఛ ఉంది, 4th పిల్లర్ వాళ్ళ భారత ప్రకటన స్వేచ్ఛ ఉంది. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏదైతే ఒక రోజు 64 అని రాస్తారు, మరుసటి రోజు 34 అని రాస్తారు, ఇంకో రోజు 20 అంటారు. అబ్బాయి 20 కాదు, ఇంకొక 5 పెంచండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, 4 రాస్తారు. ఇది ఏంటంటున్నాను నేను. ఇది ఏదన్నా ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, లేకపోతే ఇది ఏమంటారు? దీని ఊహాగానం అనాలా? రాత్రిలో కలొచ్చి రాశారని చెప్పాలి. అది హేతు పద్ధతి ఏమైనా ఉందా? వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. ఈ రకంగా రాసేసి సోషల్ మీడియా తిప్పేసిన దానికి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులుగా ఒక సామాన్య కార్యకర్తలు మేము స్పందించాలంటే దానికి స్పందించే స్వేచ్ఛ. మీరు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారని చెప్పారు కదా, మీరు సింగిల్ గా తిరుగుతున్నారా, జనసేనతో కలిపి తిరుగుతున్నారా? మేము ఒంటరిగానే తిరుగుతాం. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే వారి యొక్క బలం పెంచుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు వారి బలం మా బలం రెండు కలిపి ఓవరాల్ గా మ్యాండేట్ వస్తుంది. మిత్రపక్షమే. నేను ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీ అన్ని బూతుల్లో బలం పెంచుకోవాలి. రాష్ట్రంలో ఉంటున్న 46,123 పోలింగ్ బూతుల్లో అన్ని పార్టీలు, జనసేన మా మిత్రపక్షం కూడా బలం పెంచుకోవాలి. మేము కూడా బలం పెంచుకుంటాం. ఎలక్షన్ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తాం, ఇద్దరు కలిసి ఓట్లు వేయటం. మా బలం వాళ్ళ బలం ఇద్దరికి యాడ్ అవుతుంది. అంతేగాని మేము బలంగా ఉండి వాళ్ళు బలహీనంగా ఉన్నా పొత్తు అంత సాటిస్ఫాక్షన్ గా ఉండదు. మీ అభిప్రాయం ఏంటి? 2014కి 2024కి భారతీయ జనతా పార్టీ ఓటు శాతం ఎంత పెరిగింది అనుకుంటున్నారు? 2019 తర్వాతే మీరు చూసుకుంటే 2019లో కొన్ని కారణాల వల్ల 0.86, అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఘోర వైఫల్యం కారణంగా ఆ ప్రభుత్వం వద్దు అన్నట్టు ఓవరాల్ గా 1 సైడ్ గా వైసీపీ కొట్టారు. దానివల్ల 0.86 భారతీయ జనతా పార్టీ వచ్చింది.
అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రంలో అనేకమైన ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి గణనీయమైన ఓట్లు వచ్చాయి. స్థానిక ఎన్నికలు అయితే 78% వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు 5% ఉంది. ఉప ఎన్నికలు అయితే 15% వచ్చింది. సో ఇప్పుడు ఇంకా అంతకన్నా అద్భుతమైనటువంటి ఆదరణ కనపడుతుంది ప్రజలు రియలైజ్ అవుతున్నారు ఎన్ని అబద్ధాలు చెప్పారు ఈ ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ఉండేసి భారతీయ జనతా పార్టీ తొక్కుతున్నారు, ఏ రకంగా అభివృద్ధి చూస్తున్నారు గ్రామాలు. ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి రకరకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, లేదా హైవేలు కానీ బయటకు వస్తే ఓకే లోకల్ రోడ్లు బాగోలేదు, అది వేరే విషయం. బయటకు వచ్చినప్పుడు మోడీ గారు రోడ్లు ఇయ్యి, మోడీ గారు బియ్యం, రోజు మోడీ గారు బియ్యం ఇస్తారు, మోడీ గారు బియ్యం ఇస్తారు, ఇంత సంక్షేమ ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్యకి సరే పేరు ఉండొచ్చు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ డబ్బులు ఎవరి, హెల్త్ క్లినిక్ డాక్టర్లకు జీతాలు ఎవరు ఇస్తున్నారు, హెల్త్ క్లినిక్లు వారం వారికి ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ లేదా పోషణ అభియాన్ అంగన్వాడికి ఎవరు డబ్బులు అన్ని తెలిసిపోయిన ప్రజలకి. భారతీయ జనతా పార్టీ అంటే నోటాతో పోటీ పడే పార్టీ అని ఒక ముద్ర పడిపోయింది మీ మీద. ఇప్పుడు ఎవరితో పోటీ పడుతున్నారు, ఎంత శాతంతో పోటీ పడతారు? సార్ ఇప్పుడు ఏ పార్టీకి ఓటింగ్ శాతం అంటే పర్మనెంట్ కాదు. మాకు గతంలో 1998 20% ఓటింగ్ వచ్చింది, 20% ఓటింగ్. సో రకరకాల కారణాల వల్ల మేము కరెక్ట్ టైంలో పొత్తులు వెళ్ళడం వల్ల కొంచెం ఇబ్బంది పడడం వాస్తవం. ఈరోజు రాష్ట్రానికి ఒక ప్రత్యామ్నాయ నీతివంతమైన పాలన ఇవ్వాలనేది ఎజెండా. మా ఎజెండాతో ముందుకు వెళ్తాం, ప్రజలను ఆశీర్వదించమని కోరుతాం. మా ప్రతిపక్షం ఎవరైనా సరే మేము ఇందాక చెప్పాను, ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి మోదీ సర్కార్, ఈ యొక్క నినాదంతో మేము వెళ్తాం, ప్రజలను ఆశీర్వదించి విజ్ఞప్తి చేస్తాం. ఒక్కసారి బీజేపీకి అవకాశం అని చెప్పి మేము ప్రజలైతే విజ్ఞప్తి చేస్తాం. శేఖర్ గారు, జనసేన మీతో ఉన్నట్టే లేదా? జనసేన ఈ రోజు వరకు మా మిత్రపక్షమే, మేము ఎందుకు కాదు స్టార్టింగ్ లో చెప్పాను. జనసేన మీతో ఉండగా 170 స్థానాలకు మీరు ఎలాగా ప్రకటించుకుంటున్నారు అభ్యర్థి? అభ్యర్థిని ప్రకటించలేదు, ఆశావాహుల లిస్ట్. అది ప్రజాస్వామ్య ప్రక్రియ, అది దాన్ని ఎవరు కాదలేదు. మా వర్క్ మేము చేసుకుంటాం కదా. రాజకీయ పార్టీ తమ కార్యక్షేత్రాన్ని ఎప్పుడు వదిలేసుకోరు కదా. ఇందాక మీకు చెప్పాను 46,160 పోలింగ్ బూత్. ప్రతి పార్టీ బలోపేతం అవ్వాలి, బీజేపీ కాదు జనసేన బలోపేతం అవ్వాలి, ప్రతి పార్టీ అవ్వాలి, ప్రతి పార్టీ కూడా అభ్యర్థులు రెడీ చేసుకోవాలి. ఆ సమయం వచ్చి ఇద్దరు కూర్చొని ఉమ్మడి జాబితా ప్రిపేర్ చేసుకుని అభ్యర్థుల లిస్ట్ ఉమ్మడిగా రిలీజ్ చేస్తాం. అంతేగాని ఇది జనసేన అని చెప్పి పని చేసిన మానేసి వాళ్ళు పని ఇద్దరు పని చేయరు. నా దోబిగా కొత్త, నా గరక, నా ఘాట్ అయిపోతుంది. అధిష్టానం నుంచి ఎప్పుడు ఆదేశాలు రావచ్చు? పొత్తులుగా వెళ్తున్నావా, సింగిల్ గా వెళ్తున్నావా అని ఒక డేట్, డెడ్ లైన్, టైం ఏమన్నా ఉందా? ఎలక్షన్ ముందైతే డెడ్ లైన్, నామినేషన్ గడువు వరకు ఉంది అవకాశం, నామినేషన్ రోజు వరకు ఉంది అవకాశం, నామినేషన్ అయిపోయే అవకాశం ఉండదు. ఓకే, కొంతమంది నామినేషన్ అయిపోయిన తర్వాత మీ ఎన్నికల్లో పోటీ చేయాలని మిడిల్ డ్రాప్ అవుతుంటారు. అలా మిడిల్ డ్రాప్ అయ్యే వాళ్ళు అయితే అవుతారు, కానీ తప్పనిసరిగా దాదాపుగా పొత్తులకు సిద్ధంగా ఉందా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో? అసలు తెలుగుదేశం పార్టీ ప్రస్తావన ఎందుకు వస్తుంది? మా పొత్తు జనసేనతో. అది వారిని అడగండి, మమ్మల్ని అడుగుతారు బాబు. ఆ వారి దగ్గర బయట పెట్టండి, బైక్ పెట్టి అడగండి. అంతేగాని మేమేదో మేమేదో దొరికాము కాకినాడ సద్దుల్లో అని చెప్పి మీరు వచ్చేసారు. కానీ సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తులో ఉన్నాం. మాతో ఏదన్నా పక్షం వస్తారా రాదా, వస్తే ఏంటి, రాకపోతే ఏంటి నిర్ణయం తీసుకునేది కేంద్ర నాయకత్వం. అది నా స్థాయిలో చెప్పేది కాదు. అది మీరు ఎన్నిసార్లు అడిగినా తిప్పినా అంతకన్నా చెప్తే అది పద్ధతి గారు అవును నాకు. గారు మొత్తానికి పొత్తుల విషయంలో అధిష్టానం నుంచే రావాలి ఆదేశాలు. అది ఏ క్షణానైనా రావచ్చు. పొత్తులు పెట్టుకుంటారా లేదా, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని వేచి చూడాల్సిందే. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్, సుమన్ టీవీ, కాకినాడ.